గొప్ప మాట ఇచ్చాడు. తల్లి ఎవరు? ధేనుహు. గొప్ప మాట ఇక్కడ. ఆవే తల్లి. ఈ మాట వింటే మనకు ఆశ్చర్యం కలగచ్చు. భారతీయులకి గోవు మాత కనుక అమ్మ ఆవు. తెలుగులో మొదటి అక్షరాలు 4 చెప్పండి. తర్వాత ఈగ కాదు, ఈశ్వరుడు పెట్టుకుంటా. అదేంటి ఈగలు ఎక్కువైపోయాము. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలండి, జన్మ చరించిపోతుంది. భారతీయ సంస్కృతి మూలం 4. అమ్మ మొదట, రెండవది ఆవు, తర్వాత ఇల్లు, ఫ్యామిలీ రిలేషన్స్, భగవంతుడు. ఈ 4 గుర్తుపెట్టుకుంటే జీవితం సరిపోతుంది. అక్కడ ముఖ్యం అమ్మ తర్వాత స్థానం ఆవుకి ఇచ్చాడు. ఎందుకంటే పాలు ఇచ్చింది కనుక. అది కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ చెప్పను కానీ అవసరమైన చెప్తాను. భారతీయులకు గోవు దేవత. ఇది హిందూ మత విశ్వాసం అని మీరు అంటారు, భారతీయుల విజ్ఞానం అని నేను అంటాను. ఇది తెలుసుకోండి. ఇక్కడ నేను హిందూ మతం అంటే గోవును పూజిస్తారండి అంటాడు వాడు. వాళ్ళు ముందు అనేయడమే, గోవును పూజిస్తారు కదా మీరు అంటే, పూజిస్తే ఏమిటా అని మీరు అడగండి. ఇక్కడ మీకు యూ హ్యావ్ సో మెనీ గాడ్స్ అని. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎస్ వీ హ్యావ్. నీకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, నీకేం నష్టం? నాకు ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు, నీకేం నష్టం? నీ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, నీకేం నష్టం? నా చేతికి 1 వేలు అంటే గర్వించుకో, 7 5 వేళ్ళు ఉన్నది ఆనందించు. పిడికిలు పెట్టి అక్కడ కొడితే మూతి పగులుతుంది. 1 వేలు ఉంటే ఏం పిడికిలు పెడతాం? కానీ వాళ్ళకి ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు, నా చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. తెలుసుకోండి. అక్కడ అంత ధైర్యంగా చెప్పండి. ఇక్కడ ఎందుకు భయపడ్డా? వాడు అన్నంత మాత్రమే భయమా? ఒక్కటి తెలుసుకోండి, నాకు యుక్తి ఉంది నా మతంలో. నాకు తెలియకపోవచ్చు, మా పెద్దలు చెప్తారు. అదొక్కటి తెలుసుకోండి. ఇక్కడ ఆవును ఎందుకన్నారో కొంచెం తెలుసుకోవాలి. నేను కొంచెం వెళ్తా, మరి ఎక్కువ వెళ్ళిన నాకు టైం గుర్తుంది. ఇక్కడ గోవుని గోమాత అని ఎందుకన్నారు అంటే, భారతదేశంలో మాత్రమే గోవు దేవత, ఇతరులు కాదా అంటే భారతదేశంలో మాత్రమే గోవులు ఉన్నాయి. ఈ మాట నేను అన్నాను, ఇంకోలా అనుకోవద్దు. లేదా భారతదేశంలో ఉన్న గోజాతి ప్రపంచంలో ఎక్కడా లేదు. అదొక్కటి తెలుసుకోవాలంటే చాలు. ఇక్కడ భారతదేశంలో గోజాతికి ఒక ప్రత్యేకత ఉందండి. నేను ఆయుర్వేదంతో కొంత కలిపి చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. ఇంకా విస్తారంగా చెప్పాలంటే నాకు గోవు గురించి చెప్పడానికి కనీసపక్షం 3 రోజులు కావాలి, కనీసపక్షం. ఎందుకంటే వేదం ఏం చెప్పింది, పురాణాలు ఏం చెప్పాయి, ఎందుకు చెప్పేది, రిజల్ట్ ఏమిటో ఇప్పటికీ తెలుస్తుంది. గోవు నడయాడిన చోటు ఎంత ఎనర్జీ అవుతుంది, గోవు అంబారావం చేస్తే ఆ వాయు తరంగాల్లో ఎలాంటి దివ్యశక్తి వస్తుంది, గోవు కాలి గిట్ట కింద ధూళి బొట్టుగా పెట్టుకుంటే ఎంత పవిత్రత వస్తుంది, ఆవు పేడకి ఆవు మూత్రానికి అంత శక్తి ఉంది. అయ్యా, ప్రపంచంలో ఎన్ని నదులు ఉండొచ్చు కానీ గంగా లాంటి నీళ్లు లేదు. ప్రపంచంలో ఎన్ని జంతువులు ఉండొచ్చు కానీ భారతదేశం గోవు లాంటి గోవు ఉండదు. తెలుసుకోండి. ఇక్కడ ఇందులో ఏం అతిశక్తి లేదు. దాని ప్రత్యేకత గురించి స్టడీ చేయండి. ప్రపంచంలో ఏ నది నీళ్లు తీసుకోండి 2 రోజుల కంటే లేదా 1 రోజుల కంటే ఎక్కువ ఉండవు. కానీ గంగ నీరు తీసుకుంటే 100 సంవత్సరాలు ఉంటుంది. చాలా దాని ఒక్కటి భౌతికంగా కనబడేది. ఇంకా దానిలో ఉన్నటువంటి ఇంట్రికెంట్స్ ఇంకా తర్వాత తెలుస్తాయి. మెడిసినల్ వాల్యూస్ తెలుసుకోండి. భారతదేశ సంస్కృతిని కాలరాచి ఆలయాన్ని ధ్వంసం చేసి పండితుల తలలు నరికి శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి పాపాత్ములు పాలించే రోజుల్లో కూడా గంగని పీపాలతో ఢిల్లీకి తరలించుకు తాగేవారు. తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళకి అది మాత్రం కావాలి. చూడండి. ఇక్కడ ఆ గంగంతా గోవంతా. భారతదేశం గోవు ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలో మొత్తం హిమాలయాల నుంచి రామేశ్వరం వరకు అనేక గోజాతులు ఉన్నాయి. ఎన్నెన్నో ఒంగోలు జాతి, గిరిజాతి, చాలా జాతులు ఉన్నాయి. ప్రతి గోజాతికి కామన్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే మూపురము, గంగడోలు. అది ప్రత్యేకత భారతదేశం గోవును పోల్చుకోవాలంటే. ఆ మూపురం దగ్గర ఒక నాడి ఉంటుంది, ఒక నాడి, నెర్వ్. ఆ నాడి చాలా శక్తివంతమైనది. దానికి స్వర్ణనాడి అని పేరు. ఇది సూర్యకిరణాల నుంచి వచ్చే ఒక ప్రత్యేకమైన ఎనర్జీని ఈ నాడి తీసుకుంటుంది. సృష్టిలో ఇంకే జంతువు తీసుకోలేదు. అందుకే మొన్న ఆదిత్యవర్ధం చెప్పినప్పుడు సూర్యకిరణాలని గోవులు అంటారు, ఆవుని గోవు అంటారంటే రెండింటికి ఇంటర్ రిలేషన్ చూడండి. అలాగే భూమికి మళ్ళీ గోవు అని పేరు, 3టికి గో అని పేరు చెప్పించాడు. అందుకే ఆవుని కానీ కొడితే భూమి కంపిస్తుంది, ప్రకృతి క్షోభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. వేదం ఆవుని అగ్నియా అంది, అంటే కొట్టకూడని జంతువు అని. ఎంత ముఖ్యంగా చెప్తున్నది ఇక్కడ. ఆవు పాలిచ్చినా పాలు ఇవ్వకున్నా ఆవు ఉనికి చాలయ్యా పవిత్రం చేస్తుంది. అంతేకాదు ఆ స్వర్ణనాడు నుంచి సూర్యకిరణాలను గోరూప కిరణములు పొందుతుందట. మన ఎక్స్రేస్, గామారేస్ అని చెప్తూ ఉంటాం. గోరూప కిరణం అనేది సూర్యకిరణాలు ఒకటి ఉంటాయి. అవి డివైన్ ఎనర్జీ ఉంటుంది వాటిలో. అది పొందగలిగే శక్తి ప్రపంచంలో 2టికి ఉంది. ఒకటి భూమికి, ఇంకోటి ఆవుకి, ఇంకెవ్వరికీ లేదండి. అది కూడా భారతదేశపు గోసంతతికి. ఎందుకంటే దానికంటూ మూపురము, స్వర్ణనాడి ఆ జాతికి మాత్రమే ఉంటుంది. అందుకే ప్రపంచం మొత్తం మీద పాలిచ్చే జంతువులు ఎన్నైనా ఉండవచ్చు, కానీ భారతీయ గోవు ఒక్కటే గోవు. కనుక గోక్షీరంతో అభిషేకం, గోక్షీరంతో మందు అంటే ఇవే. ఈ మధ్య కాలంలో ఆయుర్వేద మందుల్లో అనుపానంకి చాలా ప్రాధాన్యం. అనుపానం అంటే మందు దేనితో పుచ్చుకుంటున్నావో దానికి అనుపానం. అది పాలతో పుచ్చుకో, వేడి నీళ్ళతో పుచ్చుకో అని చెప్తారు.
మీరు అనుపానం కాకుండా మామూలుగా మందు పుచ్చుకుంటే లోపల వికటిస్తుంది. చాలామందికి అది అనుభవమే. పాలతో పుచ్చుకో అని చెప్పినప్పుడు జెర్సీ పాలతో కానీ పుచ్చుకుంటే వికటిస్తుందండి. మన జెర్సీ ఆవు అంటారు, చాలా తప్పు. గాడిద గోవు అనకూడదు. జెర్సీయే, ఆవు ఆవే. అలాగే జెర్సీ ద్వేషం అనుకోవద్దు. గోవు ప్రత్యేకంగా చెప్పడం కోసం చెప్తున్నాను. అంటే జెర్సీ పాలు ఔషధానికి సరిపోలేదు, కానీ గోవు పాలు అంటే భారతదేశపు గోవు పాలు మాత్రం ఔషధానికి పనిపిస్తుంది. చూడండి ఇక్కడ. అందుకే గో సంతతిని బతికించుకోవాలి. ఆ బతికించుకోవడం కోసం భారతదేశంలో ఎందరో మహాత్ములు సాధన చేస్తున్నారు. అదే సమయంలో బాధాకరమైన అంశం, గోవిందుడు ఉన్నాడు కనుక నేను చెప్తున్నాను. ఆ దేశంలో చెప్తున్నా వినవేంటి స్వామి, ఈ దేశానికి వచ్చి కూడా చెప్తున్నాను. ప్రపంచం మొత్తం మీద గోమాంసాన్ని పంపిణీ చేసే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అన్న మాట విని ఆర్తి కలుగుతుంది. చాలా బాధాకరమైన అంశం ఇక్కడ. దానికి అన్యమతాన్ని కారణంగా చెప్పకూడదు. అనేక కంపెనీలని గోదావరి తీరంలో నడుపుతున్న హిందువులే కారణం, తెలుసుకోండి ఇక్కడ. ఈ విషయం అనేక ఉద్యమాలు పెద్దవాళ్ళు చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? అది చేసే వాళ్ళకి చేదోడుగా నిలబడాలి, బాదోడుగా నిలబడాలి. మనకున్న సంపదని, గో సంపద పెంచడానికి మన వంతు మనం ప్రయత్నం చేయగలగాలి. భారతదేశంలో జరుగుతున్న గోవు క్షేమంగా ఉంటే ప్రపంచానికి క్షేమం. ఇక్కడికి మతపరంగా నేను చెప్పట్లేదు. భారతదేశం అనే లక్షణం ఉందండి. ఏది మేలు చేస్తే దాన్ని దేవుడు అంటారు. అది వాళ్ళ సంస్కృతి. ఏం చేస్తాము? అదే సూర్యుని దేవుడు అంటాం, చెట్టుని దేవుడు అంటాం, పుట్టని దేవుడు అంటాం. అదే మా గొప్పతనం అని చెప్పాలి. అన్నింటిలో దేవుడిని చూడగలమని. కానీ మీరు చెట్లను దండం పెడతారట అంటే అదేనండి మా గొప్పతనం. ఏది మేలిస్తుందో దాన్ని దేవుడు అంటాం, అంతే కదండి. మేలు చేసేవాడు దేవుడు. అదే ఎక్కడో పరలోకం కోసం చూడటం కాదు. ఎక్కడ మేలు పొందుతావో అదే భగవంతుడు. కనుక ఇంత గొప్ప లక్షణం కలిగిన గోవుని దేవి అని కొలుచుకుంటే తప్పేముంది ఇక్కడ? మనం కొలుచుకుంటున్నాం కదా అని దాని మీద ద్వేషం పెంచుకున్నారే తప్ప గోవుని చంపమని ఏ గ్రంథాలు చెప్పలేదు, తెలుసుకోండి ఇక్కడ. కేవలం హిందువు మీద ద్వేషం, హిందువు మీద ఆగ్రహం గోవుని చంపడానికి కారణమవుతుంది. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అది మనం గ్రహించగలిగితే ఒక దేశము తమకి ప్రత్యేకమైన జంతు జాతిని కాపాడుకోవడం దేశం యొక్క బాధ్యత. అందుకు ప్రత్యేకమైన గోజాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఉంది. వాడు ఏ మతమైనప్పటికీ కూడా ఇట్ ఈస్ స్పెషల్ టు దేర్ కంట్రీ. అప్పుడు వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, అది అవసరం. కనుక భారతదేశం జాతీయ జంతువు గోవు. ప్రకటించినా ప్రకటించకపోయినా ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించేలాగా హిందువులు ఐక్యం కాగలిగితే మళ్ళీ సనాతన ధర్మం గోవు ద్వారా ఉద్ధరింపబడుతుంది. గోవుని రక్షించుకుంటే దేశం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుంది. ఈ మాట ఇప్పటివరకు చాలు.